ఆ ప్రదేశం దేశంలోనే మూడో పెద్ద ఐటీ నగరం. ఆ నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఒక పెద్ద డ్యామ్. ప్రతి సంవత్సరం ఎండాకాలంలో ఆ డ్యాములో నీటి మట్టం తగ్గినప్పుడు మనకి బయటపడే పురాతన పాండవుల కాలం నాటి ఒక దేవాలయం. ఇదంతా ఎక్కడో కాదండి, మన మహారాష్ట్రలోని పూణే నగరానికి సమీపంలో ఉన్న పాండవుల కాలం నాటి దేవాలయంగా చెప్పబడుతున్న శ్రీ కంబారేశ్వర్ దేవాలయం. మహారాష్ట్ర దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటి. ఇది కేవలం డబ్బున్న రాష్ట్రమే కాదు, అనేక చారిత్రాత్మక సంపదని తనలో దాచుకున్న రాష్ట్రం. అలాంటి రాష్ట్రంలో రెండో ముఖ్యమైన నగరం పూణే. క్వీన్ ఆఫ్ డెక్కన్గా పిలువబడే ఈ నగరం ఎంత అందంగా ఉంటుందో, నగరం బయట కూడా అంతే విధంగా ప్రకృతి సౌందర్యంతో నిండి ఉంటుంది. చుట్టూరా అందంగా పరుచుకున్న పశ్చిమ కనుమల మధ్యన అనేక సరస్సులు, లోయలు, జలపాతాలు మరియు గొప్ప గొప్ప డ్యాములు నిర్మించబడ్డాయి. వర్షాకాలంలో నగరం చుట్టూ ఉన్న కొండల్లోంచి సహజంగా జాలువారే నీటిని ఒడిసిపట్టేందుకు 1927 సంవత్సరంలో బ్రిటిష్ వారు పూణే జిల్లాలోని బోర్ అనే గ్రామానికి సమీపంలో ఉన్న బాద్గర్ అనే ఈ భారీ డ్యాముని నిర్మించడం జరిగింది. ఈ డ్యాము యొక్క బ్యాక్ వాటర్స్ సుమారు 25 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంటాయి. అయితే ప్రతి సంవత్సరం వచ్చే ఎండాకాలంలో ఈ డ్యామ్ యొక్క బ్యాక్ వాటర్స్ యొక్క పరిమాణం క్రమంగా తగ్గుతూ ఉంటుంది. ఆ సమయంలోనే అలనాటి చరిత్రకి సజీవ సాక్ష్యంగా నిలిచిన ఓ గొప్ప దేవాలయం అనేది బయటపడుతుంది. ఆ దేవాలయాన్ని సందర్శించడానికి మనం పూణే నుంచి 77 కిలోమీటర్లు ప్రయాణించి బాత్కర్ డ్యామ్ యొక్క బ్యాక్ వాటర్స్లో చేరుకున్నాం. ఇది సరిగ్గా బోర్ అనే గ్రామానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనకి ఆ దూరం నుంచి కనిపిస్తుంది చూడండి చిన్న దేవాలయం, అదే మనం సందర్శించబోయే పాండవుల కాలం నాటి శ్రీ కంబారేశ్వర్ దేవాలయము. ఇంకెందుకు ఆలస్యం, ఆలయం వద్దకు చేరుకుని ఆలయ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. దేశంలో నీటి మీద నిర్మించే ఆనకట్టలే నూతన దేవాలయాలుగా అభివర్ణించారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ వారు. అలా ఒక్క మహారాష్ట్రలోనే వాగేశ్వర్, కంబేశ్వర్, పాలస్దేవ్ వంటి ఎన్నో పురాతనమైన దేవాలయాలు వివిధ నదుల మీద నిర్మించిన ఆనకట్టల కారణంగా ఆ నీటి బ్యాక్ వాటర్స్లోనే కలిసిపోవడం జరిగింది. అలాంటి ఒక దేవాలయమే ప్రస్తుతం మనం చూస్తున్న శ్రీ కంబారేశ్వర దేవాలయం. ఒకసారి ఆలయంలోకి ప్రవేశించి ఆలయ నిర్మాణము మరియు ప్రధాన దేవీ దేవతల్ని దర్శించుకుందాం. ఆలయంలోకి ప్రవేశించగానే ఒక చతురస్రాకార గది కలిగి ఒక చిన్న నంది మరియు ఆలయం యొక్క పైకప్పు వివిధ చతురస్రాకార పలకలతో చాళుక్య నిర్మాణ శైలిని గుర్తు చేస్తుంది. అయితే సరిగ్గా ఈ దేవాలయాన్ని ఎవరు నిర్మించారు అనడానికి ఖచ్చితమైన ఆధారాలు అయితే లేవు. అండ్ దేవాలయ నిర్మాణ శైలి అనేది అటు నగర నిర్మాణ పద్ధతి కాదు, ఇటు వెసర ద్రావిడ పద్ధతి కూడా కాదు. ముందుగా స్వామివారిని దర్శించుకుందాం. గర్భాలయం ఇప్పటికీ నీటితో మునిగి ఉంది. స్వామివారు లింగ రూపంలో ఉండి వెనక గోడ మీద ఒక విగ్రహ రూపంలో కూడా మనకి దర్శనమిస్తారు. ఒకవేళ ఈ ప్రాంతం నీటితో లేకపోతే శివలింగం అనేది ఈ విధంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు ఏప్రిల్, మే, జూన్ ఈ మధ్యకాలంలో వస్తే మనం శివలింగాన్ని దర్శించుకోవచ్చు. శివలింగం అనేది పూర్తిగా నీటిలో మునిగి ఉండడం కారణంగా ఏ విధమైన ధూపదీప నైవేద్యం వంటి కార్యక్రమాలు జరగడం లేదు. ఒకసారి ఆలయం చుట్టూ మనం ప్రదక్షిణ చేసి ఆలయ నిర్మాణ శైలిని గమనిద్దాం. ఎర్రని రాతి నేల మీద నల్లరాయితో నిర్మించబడిన ఈ చతురస్రాకార దేవాలయం సంవత్సరంలో 8 నెలలు నీటిలో ఉన్నప్పటికీ ఏ విధంగా దెబ్బతినకపోవడం గమనార్థం. సాధారణంగా మహారాష్ట్రలో ఉన్న ఆలయ నిర్మాణ శైలి నగర నిర్మాణ శైలి లేదా చాళుక్యుల వెసర లేదా భూమిజా నిర్మాణ శైలి. కానీ ప్రస్తుతం మనం చూస్తున్న ఈ దేవాలయం అనేది మహారాష్ట్రలో మనం ఎక్కడ చూసినా ఇటువంటి నిర్మాణం అయితే కనిపించదు. అందుకే దీన్ని పాండవుల కాలంలో నిర్మించిన దేవాలయంగా చెప్పబడుతుంది. అనంతరం వివిధ రాజవంశాలు బహుశా ఈ దేవాలయాన్ని మరమ్మతులు జరిపి ఉండవచ్చు. ఈ దేవాలయం నది బ్యాక్ వాటర్స్లో ఉండడం కారణంగా ఎండాకాలంలో మనకి చుట్టూ ఎడారిని తలపిస్తూ ఉంటుంది. ఇక ఈ ఆలయానికి సమీపంలో ఎటువంటి తినుబండారాలు కానీ వస్తువులు కానీ మీకు అందుబాటులో ఉండవు. అండ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉండదు. మీరు పర్సనల్ ట్రాన్స్పోర్టేషన్తోనే ఈ ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఇక వానాకాలంలో ఈ దేవాలయం ఎలా ఉంటుందో ఇక్కడ ఫోటోలో మనం గమనించవచ్చు. ఎలా అయితే ఆంధ్ర, తెలంగాణ బోర్డర్లోని సంగమేశ్వర ఆలయం సంవత్సరంలో 8 నెలలు నీటిలో ఉంటుందో అదేవిధంగా ఈ దేవాలయం కూడా నీటిలో ఉంటుంది. ఈ మధ్య కాలంలో నేను పూణే సమీపంలోని వాగేశ్వర్ అనే మరో దేవాలయాన్ని కూడా సందర్శించడం జరిగింది. ఆసక్తి గలవారు నా టైం లైన్లో చూడగలరు. ఇదండి మహారాష్ట్రలోని పూణేకి 77 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాండవుల కాలం నాటి దేవాలయంగా చెప్పబడుతున్న
బాద్గర్ డ్యామ్ యొక్క బ్యాక్ వాటర్స్లో ఉన్న కంబారేశ్వరర్ యొక్క విశేషాలు. ఈ ప్రాంతాన్ని సందర్శించడం గల ఉత్తమమైన సమయం ఏప్రిల్, మే మరియు జూన్ 2వ వారం. ఇక ఈ దేవాలయం పూణే నుంచి 77 కిలోమీటర్ల దూరంలోను, లోనావాలాకి 135 కిలోమీటర్ల దూరంలో, మన హైదరాబాద్కి 590 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పాండవుల కాలం నాటి చారిత్రాత్మక సంపదని పరిరక్షించడం మనందరి బాధ్యత. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మరియు పురాతనమైన దేవాలయాల గురించి నా ఛానల్ని వీక్షించండి. భారత సాంప్రదాయాలు వర్ధిల్లాలి.